శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం ఆ సాయినాథుని అనుగ్రహంతో 3వ రోజు పారాయణలోకి ప్రవేశించాం. అంటే గురువారం నాడు మొదలు పెట్టుకుంటాం కదా. గురువారం పారాయణ అధ్యాయాలన్నీ మనం ముగించుకుని 2వ రోజు కూడా పూర్తి చేసుకొని 3వ రోజులోకి ప్రవేశించాం. అంటే శనివారం రోజు పారాయణంలోకి ప్రవేశించాం. ఇందులో మొట్టమొదటిగా మనం చెప్పుకునేవి 16, 17 అధ్యాయాలు రెండు కలిపి మొదటి రోజులో చెప్పుకుంటాం. శనివారం మొదట్లో ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు హేమాడ్ పంత్ గారు? బ్రహ్మజ్ఞానంను త్వరగా సంపాదించడం. అసలు బ్రహ్మజ్ఞానం సంపాదించడమే చాలా కష్టం, దాన్ని త్వరగా సంపాదించడం, దాని గురించి వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే, గత అధ్యాయంలో చోల్కరు తన మొక్కును ఏ విధంగా చెల్లించునో, బాబా దానిని ఏ విధంగా ఆమోదించునో చెప్పాను. ఈ కథలో ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదను అని, గర్వముతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదను అని బాబా నిరూపించారు. అంటే ప్రేమతో ఇచ్చింది ఏది ఇచ్చినా పుచ్చుకుంటాను, గర్వంతో అహంకారంతో ఇచ్చింది ఎంత గొప్పదైనా తిరస్కరిస్తాను, ఆమోదించను అని చెప్తున్నారు. దాన్ని నిరూపిస్తున్నారు ఇందులో. ఏంటది? బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు అవటం వలన కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేవారు కాదు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినట్లయితే మిక్కిలి సంతోషంతో ఆత్రంగా దాన్ని పుచ్చుకునేవారు. అంటే భక్తితో ఇస్తే, మనం ఎంత భక్తితో ఇస్తే ఆయన అంత ఆత్రంగా పుచ్చుకునేవారట. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చే చింతామణి, కల్పతరువు ఆయనకి సమానం కావు. చింతలను తీర్చేది చింతామణి, కల్పతరువు అంటే కల్పవృక్షం. ఏది అడిగితే అది ఇస్తూ ఉంటుంది. కానీ ఆ రెండింటికి సమానం కాదు బాబాగారు. ఎందుకని? మనము కోరినది అన్నీ కూడా ఇచ్చేటటువంటి కామధేనువు కూడా బాబా గారితో సమానం కాదు. చింతామణి, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ కూడా బాబాతో సమానం కాదు. కానీ ఎందుకని? అవి మనం అడిగితేనే ఇస్తాయి, కానీ బాబా గారు అడగకుండానే ఇస్తారనమాట. అందుకని అవేవి కూడా బాబాకి సమానం కాదు అని చెప్తున్నారు. ఎందుకని అంటే అవి మనం కోరుకున్నవి మాత్రమే ఇస్తాయి. కానీ సద్గురువు అచింత్యము, అనుపలభ్యము అయినటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాడు. ఒకనొకనాడు ఒక ధనికుడు సాయిబాబా దగ్గరకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలాట. ఆ కథను ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటంటే అది, సకల ఐశ్వర్యములు అనుభవిస్తున్నటువంటి ధనికుడు ఒక అతను ఉన్నాడు. అతడు ఇళ్లను, ధనాన్ని, పొలాన్ని, తోటలను ఎన్నో సంపాదించాడు. ఆయనకి అనేక మంది సేవకులు ఉన్నారు. బాబా కీర్తి ఆయన చెవులు పడింది. ఆయన పడగానే షిరిడీకి వెళ్ళి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకుంటాను అని స్నేహితుడితో చెప్పాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఈ విధంగా అన్నాడు: బ్రహ్మజ్ఞానమును సంపాదించుట సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి అది దుర్లభం. ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగుతున్నటువంటి నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిస్తారు? నీవు ఒక పైసా అయినా కూడా దానం చేసేటటువంటి వాడవు కాదు. నీవు బ్రహ్మజ్ఞానానికి వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చేవారెవరు? అంటే ₹1 అడిగినా కూడా నువ్వు ఇవ్వవు, చాలా పిసినారి వాడివి. అలాంటి వాడికి నీకు బ్రహ్మజ్ఞానాన్ని ఎవరిస్తారు? ఇది చాలా దురాశ, బ్రహ్మజ్ఞానాన్ని పొందడం చాలా కష్టము అని చెప్పాడు స్నేహితుడు. తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చాడు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఆ కొంచెం సమయంలో తీసేసుకుని వెళ్ళిపోదామని. అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? అది అంత ఈజీగా వచ్చేది కాదు కదా, అంత సులభమైనటువంటిది కాదు. మహామహులకే దొరకంది బ్రహ్మజ్ఞానం. ఈయనేం చేశాడు? రాను పోను టాంగాను మాట్లాడుకుని గబగబా షిరిడీ వచ్చి బాబా పాదాల మీద పడి నమస్కరించి మసీదుకి వెళ్ళి బాబాను చూసి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా చెప్పాడు. ఏమని? ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మంను చూపిస్తారు అని విని నేను ఇంత దూరం నుండి వచ్చాను. ప్రయాణం చేయటం వల్ల నేను ఎంతో బడలిపోయాను.
మీరు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించినట్లయితే నేను పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది అంటే అడుగుతున్నాడు అనమాట ఆయన. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆలస్యం చేయకుండా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారని నేను తెలుసుకున్నాను, కనుక మీరు నాకు త్వరగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేస్తే నేను మళ్ళీ వెళ్ళిపోతాను, అలా చేస్తే కనుక నేను పడిన శ్రమకి ఫలితం లభిస్తుంది అన్నాడు. అంటే అంత తొందరగా ఇచ్చేయాలన్నమాట బ్రహ్మజ్ఞానం ఆయనకి. అందుకు బాబాగారు ఏం చేశారు, ఏం చెప్పారంటే, నా ప్రియమైనటువంటి స్నేహితుడా, కంగారు పడద్దు, ఇప్పుడే నీకు బ్రహ్మజ్ఞానాన్ని చూపిస్తాను. నా బేరమంతా నగదే కానీ అరువు కాదు. నా బేరం అంతా నగదుతోనే ఉంటుంది, అరువుతో ఉండదు. అంటే ఆయన వర్తకుడు కదా, అందుకని ఆ విధంగానే మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుంది. అందుకని ఆయన చెప్తున్నారు, నా బేరమంతా నగదే కానీ అరువు కాదు. అనేక మంది నా దగ్గరకు వచ్చి ధనము, ఆరోగ్యం, పలుకుబడి, గౌరవం, ఉద్యోగం, రోగ నివారణ మొదలైనటువంటి ప్రాపంచిక విషయాలనే అడుగుతూ ఉన్నారు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వమని అడిగిన వాళ్ళు చాలా తక్కువ మంది, అందులో నువ్వు ఒకడివి. ప్రపంచ విషయములు కావాలి అని అడిగేవారికి లోటు లేనే లేదు. అంటే అసలు అవే అడుగుతారు ఎక్కువ మంది, ప్రాపంచిక విషయాలే. బ్రహ్మజ్ఞానాన్ని ఎవరు అడగరు, ఒకళ్ళు ఇద్దరు అడుగుతారు అంతే. అందుకని అలాంటి వాళ్ళకి లోటు లేదు. పారమార్థికమై యాచించేవారు మిక్కిలి అరుదు. అంటే పరమాత్మని దర్శించాలి, మోక్షం కావాలని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలి అని అడిగినటువంటి ఈ సమయం శుభప్రదమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతోషంతో నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన దాని అన్నింటినీ కూడా చూపిస్తాను, కంగారు పడద్దు అని చెప్పారు. అని చెప్పి బాబా ఏం చేశారు, ఆయనకి బ్రహ్మజ్ఞానాన్ని చూపించడం మొదలుపెట్టారు. ఏ విధంగా చూపిస్తున్నారు, అతన్ని అక్కడే కూర్చుండమని చెప్పి ఒక సంభాషణలోకి దించారు, అంటే మాటల్లోకి దించారు. అప్పటికతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేశాడు. అంటే కాసేపు కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడించామనుకోండి, ఎవరైనా ఏదైనా అడగాలని మన ఇంటికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఏదో మాటల్లో పెడితే వచ్చిన విషయం మర్చిపోతారు. ఆ విధంగా బాబాగారు కూర్చోబెట్టి సంభాషణలోకి దించేసిన తర్వాత తన ప్రశ్నని తనే మర్చిపోయేటట్లు చేశారు. ఒక బాలుణ్ణి పిలిచి నందు మార్వాడి వద్దకు వెళ్ళి 5 రూపాయలు బదులు తెమ్మని చెప్పాడు. అక్కడ కూర్చోబెట్టి మాటల్లో దించారు కదా, వర్తకుడిని కూర్చోబెట్టి బాబాగారు ఏం చెప్పాడు, ఓ పిల్లాడిని పిలిచి నందు మార్వాడి ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు అడిగి పట్టుకురా, చేబదులు ఇవ్వమని చెప్పి అడిగి పట్టుకురా అని చెప్పారు. చెబితే కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడని, వాని ఇంటికి తాళం వేసి ఉన్నదని చెప్పాడు. అంటే పాపం ఈ పిల్లాడు వెళ్ళి నందు మార్వాడి ఇంటికి వెళ్ళాడు 5 రూపాయలు అడిగి తేవడానికి. అక్కడ తలుపు తాళం వేసింది. అదే వచ్చి విషయాన్ని ఇక్కడ బాబాగారికి చెప్పారు, అక్కడ లేరు, తలుపు తాళం వేసింది అని. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అన్నారు. అంటే సరే, మళ్ళీ బాలా అని ఒక అతను ఉన్నాడు, ఆ కిరాణా కొట్టువాడి దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అడిగిరా అని చెప్పి మళ్ళీ పంపించాడు. ఈసారి కూడా కుర్రవాడు ఒట్టి చేతులతోనే తిరిగి వచ్చాడు. ఇంతకి 2-3 వద్దకు పోగా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2-3 దగ్గరికి పంపించాడు, అయినా కూడా ఫలితం లేదు. అంటే ఇక్కడ మనం గమనించాలి, అతను వర్తకుడు, బోళ్ళంత డబ్బు ఉంది అతని దగ్గర, 5 రూపాయలు ఇవ్వడానికి అతనికి ఏం కష్టం కాదు. బాబాగారు ఆ కుర్రాన్ని పంపించి అందరి దగ్గరికి పంపించి 5 రూపాయలు అడిగి తీసుకురా అని చెప్పి పంపిస్తున్నారు. అదంతా చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడటల్లా. అతను ఇవ్వచ్చు కదా 5 రూపాయలు, పెద్ద కష్టమేమీ కాదు. అతను ఆ బాబాగారు చూపించే లీల అలా ఉంటుందన్నమాట. బ్రహ్మజ్ఞానం అడగడానికి వచ్చినప్పుడు వేటి మీద ఆశ ఉండకూడదన్నమాట. ఆ ఆశ ఉండకుండా ఉంటేనే చెప్పింది మనకి బ్రహ్మజ్ఞానం అనేది తెలుస్తుంది. అందుకని ఇక్కడ జరుగుతున్నది ఏంటి, అతను అలా చూస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని బాబాగారు అందరి దగ్గరికి పంపిస్తున్నారు 5 రూపాయలు తెమ్మని. ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఉండట్లేదు, ఆ డబ్బులు రావట్లే, అదే పరిస్థితి జరుగుతుంది. సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ అవతారమే అని మనకి తెలుసు. అయినప్పుడు 5 రూపాయలు అప్పు చేయాల్సిన అవసరం ఏమిటి, ఆయన కావాలంటే రావా, అప్పు చేయాల్సిన అవసరం ఏంటి, వారికి అంత చిన్న మొత్తంతో పనేంటి, 5 రూపాయలతో పనేంటి అని మనకు అనుమానం వస్తుంది. వారికి ఆ డబ్బు అవసరమే లేదు నిజానికి. ఎందుకని, నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండను. బాబా సర్వాంతర్యామి, నందు బాల ఇంటి దగ్గర లేరని ఆయనకి తెలిసే ఇదంతా ఎందుకు చేశారు,
అని అనుమానం రావచ్చు కదా. ఎందుకంటే ఇదంతా కూడా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వారికి వాళ్ళ కోసం చూపించడం కోసం ఈ తంతంతా జరిపించారు. ఆ పెద్ద మనిషి దగ్గర నోట్ల కట్లు ఉన్నాయి. అతనికి నిజంగా బాబా దగ్గర నుండి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నట్లయితే బాబా అంత ప్రయాస పడుతున్నప్పుడు ఊరకనే కూర్చోడు కదా. బాబా ఆ పైకాన్ని తిరిగి ఇచ్చివేస్తాడన్న విషయాన్ని కూడా అతనికి తెలుసు. అంత చిన్న మొత్తం అయినప్పటికీ కూడా ఆ వర్తకుడు తెగించి ఇవ్వలేకపోయాడు. అట్టి వానికి బాబా దగ్గర నుండి బ్రహ్మజ్ఞానం కావాలట. అర్థమవుతుంది కదండి. అదనమాట. ఒక 5 రూపాయలు ఇవ్వలేకపోయాడు. 5 రూపాయలు ఇచ్చినా మళ్ళీ బాబాగారు తిరిగి ఇచ్చేస్తారన్న విషయం అతనికి తెలుసు. తెలిసినా కూడా తెగించి ఇవ్వలేకపోయాడు. అలా చూస్తూ కూర్చున్నాడు. కానీ జేబులో నోట్ల కట్టలు ఉన్నాయన్నమాట. అలాంటి వానికి బ్రహ్మజ్ఞానం కావాలట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండొచ్చు కదా. కానీ ప్రేక్షకుని వలె ఊరిక చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఆ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉంది. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని చికాకు పరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు డబ్బు ఇచ్చేస్తే ఆ పిల్లవాడిని తిప్పడం మానేసేవారు. మానేసి ఇతనికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేవారు. అది చేయకపోగా అలా చూస్తూ కూర్చునుండి ఏం మాట్లాడకుండా డబ్బు తీసి ఇవ్వకపోగా ఏం చేస్తున్నాడు, తొందరగా చెప్పండి బ్రహ్మజ్ఞానాన్ని నేను వెళ్ళాలి, సమయం అయిపోతుంది అని చెప్పి ఇంకా చిరాకు పరుస్తున్నాడు అనమాట. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్తున్నారు? ఓ స్నేహితుడా, నేను నడుపుచున్నది అంతా కూడా నువ్వు చూస్తున్నావు, గ్రహించలేకపోయావా ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకే ఇదంతను జరుపుతున్నాను. నువ్వు కూర్చుని బ్రహ్మాన్ని చూడడం కోసమే నేను ఇదంతా జరిపిస్తున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. అంటే దీని ఆంతర్యం ఏంటి, అసలు ఎందుకు ఇదంతా జరిపించారు? ఇది జరిపించినంత మాత్రాన్ని మనకి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందని ఎలా తెలుస్తుంది? మనకి తెలియదు కదా. అదే చెప్తున్నారు. బ్రహ్మాన్ని చూడాలి అంటే 5 వస్తువులను సమర్పించాలట. ఏమిటి 5 వస్తువులు చెప్తున్నారు? 1 పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 5 బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైంది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అంటే కత్తి మీద నడిస్తే ఎంత ప్రమాదమో అటువంటి ప్రమాదకరమైనటువంటి దోవ. ఏది? ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలన్నా, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలన్నా. ఆ దారిలో వెళ్ళాలి అంటే ఈ 5టిని వదిలేయాలి. వదిలేస్తేనే కఠినమైనటువంటి ఆ దారిలో వెళ్ళినా కూడా నువ్వు సులువుగా ప్రయాణం చేసి దాన్ని పొందగలుగుతావు. అది దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అని చెబుతూ ఇంకా ఏం చెప్తున్నారు? ఈ విషయానికి సంబంధించిన సంగతులన్నీ కూడా చెప్పారు. వానిని క్లుప్తంగా మనకి గ్రంథకర్త తెలియచేస్తున్నారు. ఏంటంటే అవి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఒక యోగ్యత ఉండాలి. అదేంటి? అందరూ కూడా తమ జీవితంలో బ్రహ్మాన్ని చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. అంతే కదండి. కొంత యోగ్యత ఉంటే కానీ చూడలేరు. మహామహుల వాళ్ళకే సాధ్యం కాదు. సామాన్యులమైనటువంటి మన వల్ల ఏమవుతుంది? కాదు. అందుకని ఏం చేయాలంటున్నారు? ముముక్షుత లేదా స్వేచ్ఛ పొందటానికి తీవ్రమైన కోరిక ఎవరైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టకుండా దానిని పొందుటకై ప్రయత్నిస్తాడో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. అంటే భవబంధాలన్నిటినీ వదిలించుకోవాలి. ఇంకా విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుటకు, ఇహపర లోకములందు గల గౌరవములకు, విషయములకు విసుగు చెందిన కానీ పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. అంటే ఇహపర సౌఖ్యాలని ముందు బంధనాలు వదులుకోవాలి. తర్వాత ఇహపర సుఖాలను వదిలేసుకోవాలి. తర్వాత అంతర్ముఖత అంటే లోపలికి చూడటం. అంటే తనలో తను రమించడం. మనలోనే భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకొని అంతర్ముఖంగా భగవంతుడిని ధ్యానించడం. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించాడు. అంటే మన ఇంద్రియాలన్నీ అంటే బయట వచ్చేటటువంటి వాసనను పీల్చడం, బయట జరిగేటటువంటి విషయాలను చూడడం, అందమైనవి కానీ ఏమైనా కానీ మంచి విషయాలు కానీ
చెడు విషయాలు కానీ చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, ఇవన్నీ బయట జరిగేవి చూడడానికే మనకి భగవంతుడు ప్రసాదించాడు వాటిని. కనుక మనుషుడు ఎప్పుడైనా బయటనున్న వానిని చూస్తూ ఉంటాడు. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానంతో చూడాలి. మనకిచ్చిన ఇంద్రియాలు బయట చూడడానికి సృజించాడు భగవంతుడు, అవే చూస్తూ ఉంటాం. కానీ మనం బయట చూడడం మానేసి మనలో ఉన్నటువంటి భగవంతుడిని చూడడం ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మనలో ఉన్నటువంటి భగవంతుడిని ఏకధ్యానంతో ధ్యానించాలి. అప్పుడే మనము ఆ భగవంతుడిని ధ్యానించగలుగుతాం, చూడగలుగుతాం. అప్పుడే ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యత లభిస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారు? సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోపల చూసుకుంటూ బ్రహ్మచారిగా ఉండిన కానీ ఆత్మసాక్షాత్కారం లభించదు. ఇంకా ఏం కావాలి? సరి అయిన నడవడి ఉండాలి, ఎప్పుడూ సత్యాన్నే పలకాలి, ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉండాలి, అంటే నిరంతర భగవద్ధ్యానం చేయాలి. లోన చూచుచు అంటే మనలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి భగవంతుడిని, మనలో ఉన్న భగవంతుడిని దర్శించాలి. బ్రహ్మచారిగా ఉండిన ఆత్మ సాక్షాత్కారం లభించదు. అలా ఉంటే కానీ మనకి ఆత్మ సాక్షాత్కారం లభించదు. ఇంకా ఏం కావాలో చెప్తున్నారు. ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వానిని కోరుట లోకంలో 2 తీరుల వస్తువులు ఉన్నాయి. ఒకటి మంచిది, రెండవది సంతోషకరమైనది. అంటే మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది. అంటే ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వానిని కోరుట లోకంలో 2 తీరుల వస్తువులు ఉన్నాయి. అంటే ఇష్టమైనవి కోరుకోవడం వేరు, మనకి ఉపయోగకరమైనవి కోరుకోవడం వేరు. అందుకని శ్రేయస్కరమైనవి కోరుకోవాలట. ఒకటి మంచిది, రెండవది సంతోషకరమైనది. 2 తీరులేంటి? ఒకటి మంచి విషయము, రెండవది సంతోషకరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, మంచి విషయాలన్నమాట. రెండవది ప్రాపంచిక విషయాలకు సంబంధించినది. సంతోషకరమైనది అంటే ఓ సినిమా చూస్తే సంతోషంగా ఉండడం, ఒక వస్తువు చూస్తే సంతోషంగా ఉండడం, అదనమాట ప్రాపంచిక విషయాలకు సంబంధించింది. ఈ రెండును కూడా మానవుని చేరి ఉంటాయి. వీనిలో ఒక దానిని అతడు ఎంచుకోవాలి. అంటే ప్రాపంచిక సుఖాల, వేదాంతపరమైనటువంటి విషయమా, ఈ రెండింట్లో ఒకటి మానవుడు ఎంచుకోవాలి. తెలివి కలవాడు మొదటి దానినే ఎంచుకుంటాడు, అంటే శుభమైన దానినే కోరుకుంటాడు. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరుకుంటాడు. నిజంగా తెలివైన వాడు ఏది కోరుకోవాలి? వేదాంతపరమైనటువంటి పరబ్రహ్మాన్నే కోరుకోవాలి. ఈ ప్రాపంచిక విషయాలను కోరుకోకూడదన్నమాట. తెలివైన వాడు ఆ పని చేస్తాడు, తెలివి లేనివాడు ఇవి కోరుకుంటాడు. ఇంకా ఏం చేయాలని చెప్తున్నారు? మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట శరీరము రథము. అంటే మనస్సు ఇంద్రియాలు అనేటటువంటి గుర్రాలు స్వాధీనంలో ఉంచుకోవాలి అంటే ఈ శరీరం ఒక రథం లాంటిదన్నమాట. ఆత్మ దాని యజమాని, ఆ రథం మీద ఉండేటటువంటి యజమాని ఆత్మ. బుద్ధి ఆ రథమును నడిపేటటువంటి సారథి. మన శరీరం రథమైతే ఆత్మ యజమాని, బుద్ధి ఆ రథాన్ని నడిపేటటువంటి సారథి. మనస్సు కళ్ళెము, ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు కళ్ళెము. ఇంద్రియ విషయములు వాని మార్గంలో ఎవరు గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు యందు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో అంటే బండితోలు వాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమును చేరడు. ఎవరైతే వీటన్నిటిని అదుపులో పెట్టుకోలేరో వాళ్ళు గమ్యస్థానాన్ని చేరుకోలేరు. చావు పుట్టుకల చక్రంలో పడిపోతారు వాళ్ళు. ఎవరికి గ్రహించు శక్తి ఉంటుందో, ఎవరి మనసు స్వాధీనమందు ఉంటుందో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందు ఉంటాయో, అంటే బండి నడుపు వాని మంచి గుర్రంలాగా ఎవరైతే ఉంటారో వాడు గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడు పరబ్రహ్మని చూడగలుగుతాడు, లేనివాడు చూడలేడు. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గంతో లాగి పట్టుకోగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. ఇది ఒకటి. ఇంకొక విషయం కూడా కావాలంటున్నారు. అంటే ఇవన్నీ ఉంటే కానీ మనకు బ్రహ్మజ్ఞానం రాదనమాట. అందుకని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు? మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనసు పావనము కాదు. అంటే మనస్సు పరిశుభ్రంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఏ పని చేసినా ఫలాపేక్ష లేకుండా చేయాలి. అలా చేసినప్పుడే మనసు నిర్మలంగా ఉంటుంది, లేకపోతే అతని మనసు పావనం కాదు.
మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనటం. అంటే మనస్సు పవిత్రంగా ఉందనుకోండి, మనకి అందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సత్యమో ఏది అసత్యమో ఇది తెలుసుకునేటటువంటి శక్తి వస్తుంది. వైరాగ్యము, ఆ తర్వాతది వైరాగ్యం. అసత్యమైన దాని యందు అభిమానము లేకుండట. అంటే ఇప్పుడు మనకి సినిమా చూస్తే కాస్త మనకి సుఖంగా హాయిగా ఉంటుంది, కంటికి సుఖము, చెవులకి వీణుల విందు, బాగానే ఉంటుంది. కానీ అదే పనిగా చూస్తూ ఉంటే మొదలు సుఖం అనిపించింది, కొంత సమయం గడిచేటప్పటికి దుఃఖం అనిపిస్తుంది, అబ్బాయి ఏం చూస్తామని. అదే అసత్యం అన్నమాట. నిజమైనటువంటి సుఖం ఎందులో ఉంటుంది? ఆ పరబ్రహ్మని నిరంతరం ధ్యానించడంలో మనకి ఎడతెగని సంతోషం, సుఖము అన్నీ అందులో ఉంటాయి. ఎప్పటికీ అది విసుగు రాదు, మనకి చిరాకు అనిపించదు. అందుకని అది సత్యము, ఇది అసత్యం అన్నమాట. అందుకని వైరాగ్యం అంటే ఏంటి? అసత్యమైనటువంటి దాని యందు అభిమానం లేకుండా ఉండటాన్నే వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యాన్ని కూడా అలవర్చుకోవాలి. ఆ వైరాగ్యం మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం మనకి ఏర్పడిందో అది ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారంకు అవకాశం లేదు. ఇవన్నీ వదిలేయాలి. వదిలేస్తేనే మనకి ఆ బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతుంది. నేను శరీరం అనుకొనుట గొప్ప భ్రమ. ఈ శరీరం నేను అనుకోవడం చాలా భ్రమ అన్నమాట. ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. శరీరం అస్వరం అన్నమాట. అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు, ఒకప్పుడు పడిపోవాల్సిందే ఎప్పుడో అప్పుడు ఇది. అందుకని నేనే శరీరం అనుకోవటం భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానము ఉండుటయే బంధమునకు కారణము. ఈ శరీరము నేను అనుకోవడమే బంధానికి కారణమవుతుంది. కనుక దాన్ని వదిలేయాలి. నీ ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ అభిమానమును విడవవలెను. అంటే ఈ శరీరమునందు అభిమానం వదిలేయాలి. ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే ఇలా ఒక్కొక్కటి ఏ విధంగా వదిలేయాలో చెప్తున్నారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరియు గూఢమైనది. ఇది మనకి ఆత్మసాక్షాత్కారము బ్రహ్మజ్ఞానం కావాలి అంటే గురువు ఆవశ్యకత ఉండాలి. మనకే మనం చేరలేము, గురువు మనకి తెలియచేయాలి. ఇవన్నీ ఆయన చెప్పారు కదా, ఇవన్నీ వదిలేస్తే కానీ అది రాదు అని. ఈ వదిలేయాలన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? గురువు అనుగ్రహం ఉంటే, ఆ గురువు చెబితేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి. అందుకని గురువు ఆవశ్యకత ఇక్కడ తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనాను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు, అంటే దాన్ని పొందలేరు అన్నమాట. కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయం మిక్కిలి అవసరం. అంటే ఇంకొక గురువు అవసరం మనకి కావాలి. ఆయన దారి చూపిస్తాడు ఎలా వెళ్ళాలి అని. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. ఆ గురువు చెప్పలేదనుకోండి, మనకే మనం చేయాలి అంటే చాలా సమయం పడుతుంది, మన జీవితంలో దాన్ని పొందలేకపోవచ్చు. అదే గురువు సహాయం ఉందనుకోండి, అతి సులభంగా దాన్ని పొందవచ్చు అన్నమాట. అందుకని మనకి గురువు తప్పనిసరిగా కావాలి. ఆయన ఆ మార్గమందు నడిచి ఉన్నవారు కనుక శిష్యుణ్ణి సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకుని పోగలరు. ఎందుకంటే ఆయన ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి చాలా సులువుగా ఆయన వెనకాల మనం వెడితే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు సులభంగా ఎక్కగలుగుతాం. ఇంకొకటి చెప్తున్నారు, భగవంతుని కటాక్షము ఇది అన్నింటికన్నా మిక్కిలి అవసరమైంది. గురువు కటాక్షం ఉండాలి. ఇంతవరకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు కదా, దీని తర్వాత ఇంకా కావాల్సింది ఏంటి? అన్నిటికన్నా ముఖ్యమైనది భగవంతుని యొక్క కటాక్షం. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగచేసి సురక్షితంగా భవసాగరమును తరింపచేయగలడు. అందుకని తప్పనిసరిగా భగవత్ కటాక్షం కావాలి. ఇంకా వేదములు అభ్యసించటం వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతిని పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికి ఆత్మ తన స్వరూపమును తెలియచేయనని కఠోపనిషత్తు చెప్తున్నది. అందువల్ల మనం భగవత్ కటాక్షం లేనిది ఏది సాధించలేమని చెప్తున్నారు. ఈ ఉపన్యాసం ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషి వైపు, అంటే ఆ వర్తకుని వైపు తిరిగి, అయ్యా,
నీ జేబులో బ్రహ్మము 50 దింతలు అంటే 5 రూపాయల నోట్ల రూపంలో ఉన్నది. దయచేసి దానిని బయటకు తీయండి. నీ జేబులో ఉన్నాయి ఆ డబ్బులు, బయటికి తీ అన్నారు. ఆ పెద్ద మనుషుడు తన జేబులోంచి నోట్ల కట్టను బయటకు తీశాడు. లెక్క పెట్టగా సరిగ్గా 25 రూపాయల నోట్లు ఉన్నాయి. అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. బాబా సర్వజ్ఞతను చూసి వారి మనసు కరిగిపోయింది. అంటే 5 రూపాయల 25 రూపాయలు, 25 10 రూపాయల నోట్లు అంటే 250. 5 రూపాయలకి 50 ఇంతలు అంటే అంతే కదా, 250 రూపాయలు ఉన్నాయన్నమాట. అంటే 5 రూపాయలు బాబాగారు అడిగితే అన్నీ ఉన్నప్పటికీ 50 ఇంతలు తన జేబులో ఉన్నప్పటికీ ఒక్క 5 రూపాయలు తీసి ఇవ్వలేకపోయాడు. అంటే ఆ మమకారాన్ని వదులుకోలేదు. అది వదులుకుంటేనే బ్రహ్మజ్ఞానం అబ్బుతుంది, లేనప్పుడు అబ్బదన్నమాట. ఇది నిరూపించడం కోసమే బాబాగారు ఆ లీలను చేశారు. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదానికై వేడుకున్నారు. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టుపెట్టుము. నీ పేరాశను, లోభాన్ని పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మాన్ని చూడలేవు. ఎవరి మనస్సు ధనమునందు, సంతానమునందు, ఐశ్వర్యమునందు లగ్నమై ఉంటుందో వాడు ఆ అభిమానమును పోగొట్టుకొనంత వరకు బ్రహ్మాన్ని ఏ విధంగా పొందగలడు? పొందలేడు. అందుకని ఇవన్నీ వదిలేయాలని మనకు ఒక్కొక్కటి చూపించారన్నమాట. అభిమానం అనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండము వంటిది. అది అసూయ, అహంకారం అనే మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండాన్ని దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకదానికొకటి బద్ధవైరము కలిగినవి. ఏది? పేరాశ, బ్రహ్మజ్ఞానం పూర్తిగా విరుద్ధమైనవన్నమాట. అవన్నీ వదిలేస్తే కానీ సంపూర్తిగా వదిలేయాలి. ఏ కొంచెం కూడా వాటన్నిటి మీద భ్రమ ఉండకూడదు. ఆశ కాదు, కనీసం భ్రమ కూడా ఉండకూడదు. అప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలరన్నమాట. ఇవి రెండూ కూడా పూర్తిగా విరుద్ధమైనటువంటివి. అవి ఒకదానికొకటి బద్ధశత్రువులు లాంటివి. అందుకని అంత సులభంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు అని మనకి ఈ సంఘటన ద్వారా తెలియచేశారు. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మమును గురించి ఆలోచించుటకు కానీ ధ్యానమునకు కానీ తావులేదు. అలా అయినచో పేరాశ గలవాడు విరక్తిని, మోక్షమును ఏ విధంగా సంపాదించగలడు? లోభికి శాంతి కానీ, సంతుష్టి కానీ, దృఢ నిశ్చయము కానీ ఉండవు. మనసునందు ఏ మాత్రము పేరాశ ఉన్నప్పటికీ సాధనలన్నీ కూడా నిష్ప్రయోజనములు. ఎటువంటి సాధనలు? ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనములు. ఆ పేరాశతో చేసేవన్నీ కూడా నిష్ప్రయోజనాలే. అది వదిలేసి చేస్తే ఏమన్నా పుణ్యం ఉంటుంది. ఆ కాస్త పుణ్యం కలిసి బ్రహ్మజ్ఞానం పొందేటటువంటి అవకాశాన్ని కలుగచేస్తాయి అవి. అదనమాట ఇందులో చెప్తున్నారు. ఎవడైతే ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరైనప్పటికీ వాని జ్ఞానము పనికిరానిది. ఆత్మసాక్షాత్కారం పొందటానికి ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితిలో, ఎవరి ఇంద్రియ విషయములను గురించి ఎల్లప్పుడూ చింతిస్తారో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనసును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము. అందుకని మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఎటువంటి పేరాశ ఉంచుకోకూడదు. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ కూడా ఆడంబరము, డాంబికము కొరకే చేసినట్లు అవుతాయి. పేరాశతో చేస్తే ఆడంబరం కోసం చేసినట్లే అవుతుంది. కనుక దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకోవాలి. నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికి ఏది కావలసిన దానిని వారికి ఇవ్వగలను, కానీ వానికి పుచ్చుకొని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించాను. అంటే ఆయన పరీక్షించి ఆ బ్రహ్మజ్ఞానానికి అర్హుడైతే ఆయన పరీక్షించి ఇస్తారనమాట. ఆ వర్తకుడిని ఆ విధంగా పరీక్షించారనమాట. అంటే దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఇన్ని గుణాలు ఉంటే మనం బ్రహ్మాన్ని పొందలేము. పొందాలి అంటే ఇవన్నీ వదిలేయాలి అని మనకి సూక్ష్మంగా తెలియచేశారనమాట. అంత చిన్న సంఘటనతో ఇంత గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని మనకి తెలియచేశారు అంటే అంత మామూలుగా అయితే మనకి అర్థం కాదు చెబితే. అందుకని ఈ సంఘటన ద్వారా మనకి అంత గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని బోధించారనమాట. ఒక అతిథిని ఇంకా ఏం చెప్తున్నారు అని నేను మొదట పరీక్షించాలి కదా అని పరీక్షించగానే ఇవ్వరు. ఏదైనా
నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నట్లయితే నీవు తప్పకుండా మేలు పొందుతావు. ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడు అసత్యాలు పలకను అని చెప్తున్నారనమాట. కానీ బ్రహ్మజ్ఞానం ఇవ్వాలా, అవసరం లేదా, అర్హుడా కాదా అన్న దాన్ని ఆ విధంగా పరీక్షించారనమాట. ఇది ఆయన్ని పరీక్షించడమే కాదు, మన అందరికీ కూడా ఆయన తెలియచేశారు. ఈ విధంగా ఉంటే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందలేవు అని చెప్పి మనకి తెలియచేశారు. అందువల్ల మనకి ఏ విధంగా పొందాలన్నది దీని ద్వారా మనకి తెలుస్తుంది అంత సులభంగా. ఇంకా ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంట్లోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొంటారు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొన్నారు. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అక్కడ ఉన్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా ఎంతో సంతోషంతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మజ్ఞానం గురించినటువంటి తత్వం బోధపడింది. చక్కగా విందు చేశారు, సంతోషంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఏం చెప్తున్నారు, అనేక మంది సన్యాసులు ఇళ్ళు విడిచి అడవుల్లోనూ, గుహల్లోనూ, ఆశ్రమాల్లోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యాన్ని కానీ మోక్షాన్ని కానీ సంపాదించడానికి ప్రయత్నిస్తారు. వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉంటారు. సాయిబాబా అలాంటి వారు కాదు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానం కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఏళ్ల నుండి భిక్ష చేసి ఎప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు మగ్నులై ఉండేవారు. ఈ ప్రపంచంలో ఏ విధంగా ప్రవర్తించవలెనో జనులకు బోధిస్తూ ఉండేవారు. ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజలు క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. సాయిబాబా ప్రజలకై పాటుపడు వారిలో ప్రథమ గణ్యులు, ఆయన మొట్టమొదటి వారు. కనుక హేమాడ్ పంత్ ఈ విధంగా చెప్తున్నారు, ఏ దేశమునందు ఈ అపూర్వమైన విలువగల పవిత్ర రత్నం పుట్టిందో ఆ దేశము ధన్యం. అంతే కదండి, మన భారతదేశం ధన్యమైంది. ఈ దేశంలోనే కదా ఆ రత్నం పుట్టింది. ఏమిటా రత్నం? సాయిబాబా. ఏ కుటుంబంలో వీరు పుట్టారో అదియూ ధన్యమే, ఆ కుటుంబం కూడా ధన్యమే. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టారో వారు ధన్యులే అని చెప్తున్నారు. ఇది చెబుతూ ఈ అధ్యాయాన్ని ఆయన ముగిస్తున్నారు. మనం ఇంకొక విషయాన్ని చెప్పుకొని ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. అదేంటంటే, ఉల్లిని ఎవరు తినవచ్చు అనేది ఒక ప్రశ్న అన్నమాట. దానికి సమాధానం చెప్తున్నారు. సహజంగా మనిషికి 3 గుణాలు ఉంటాయి. రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు ఉంటాయి. ఇవి ఒక్కో సందర్భంలో ఒక్కోలాగా మనిషిపై ప్రభావం చూపిస్తాయి. దానికి కారణం మన జీవిత విధానం. మన చుట్టూ ఉండే మనుషులు, మనం భుజించే ఆహారం కారణాలు అవుతాయి. అందులో భాగమే ఈ ఉల్లి. కనుకనే కొన్ని పర్వదినాల్లో నిషిద్ధ ఆహారంగా భావిస్తారు. ఎందుకంటే అటువంటి గుణాలు ప్రేరేపిస్తాయి. మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మనలో ఉన్న గుణాలు ప్రకోపిస్తాయి అన్నమాట. అందువల్ల కొన్ని సందర్భాల్లో కొన్నిటిని నిషేధించారు. అలా నిషేధించిన వాటిలో ఉల్లి ఒకటి. కొన్ని పర్వదినాల్లో దాన్ని నిషేధించారు. పర్వదినాలలో మన మనస్సు, ఆలోచనలు దైవంపైనే ఉండాలి అని, లౌకికమైనటువంటి విషయాలు మనసులోకి రాకూడదు అని మన పెద్దలు చెప్తారు. అంటే పర్వదినాలు అవి వచ్చినప్పుడు మన మనస్సు, ఆలోచనలు, పనులు అన్నీ కూడా దైవ సంబంధంగా ఉండాలి. బయట ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల మీదకి వెళ్ళకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఉల్లికి మనిషిలోని గుణాలు మార్చేయగలిగే శక్తి ఉంటుంది. ఆ కారణంగానే ఉల్లిని కొన్ని సందర్భాల్లో వినియోగించరాదు అని చెప్పారు. అంటే ఎప్పుడైతే పర్వదినాల్లో భగవంతుడి మీద మనసు పెట్టుకుని ఉండాల్సిన సమయంలో ఈ ఉల్లిని తింటే అటు వెళ్లకుండా మనసు వేరే ప్రాపంచిక విషయాల వైపు మళ్ళేటట్టుగా చేస్తుందన్నమాట. ఆహార ప్రభావం అది మనసు మీద, బుద్ధి మీద పనిచేస్తుంది. ఆ బుద్ధి వేరే దారిని వెడుతూ ఉంటుంది. అలాగే మనం కూడా ఆ బుద్ధిని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాం. అందువల్ల ఆ ఉల్లిని తినొద్దు అని చెప్పారు. అయితే బాబా వద్దకు ఒక యోగి వచ్చినప్పుడు బాబా ఉల్లిపాయ తినడం చూసి ఆ యోగి మనసులో వ్యతిరేకంగా అనుకుంటూనే నమస్కరిస్తాడు. అంటే ఇదేమిటి, పుణ్యదినాల్లో తినకూడదు అని చెప్తారు, అందులో సాధువులు, యోగులు వీళ్ళు కూడా తినరు అని చెప్తారు, మరి ఈయనేమిటి ఇది తింటున్నాడు అని మనసులో ఆలోచిస్తూనే బాబా గారికి నమస్కారం పెట్టాడు ఒక ఆయన. అప్పుడు బాబా అతని మనసు ఎరిగి ఈ విధంగా చెప్పారు. ఆయన సర్వాంతర్యామి కదా, మనసులో అనుకున్నవి ఆయనకి తెలుస్తాయి.
ఆయన ఏం చెప్పారు? ఉల్లిని ఎవరైతే జీర్ణించుకోగలరో వాళ్ళే దానిని తినాలి అని చెప్తారనమాట. అంటే దానికి అర్థం ఏంటి? ఉల్లి తిన్న తర్వాత కూడా మనిషి మనస్సు, మాట, నడక, దృష్టి ఇలా అన్ని స్వభావాలు ఉల్లి తినకముందు ఎలా ఉన్నాయో తిన్న తర్వాత కూడా అలా ఉండాలన్నమాట. అదేవిధంగా నిశ్చలంగా, నిర్మలంగా తమ అధీనంలో ఉంచుకోగలిగినప్పుడు వాళ్ళు ఉల్లిని తినడంలో తప్పేముంది అని బాబా ఉద్దేశం. అదనమాట. అంటే ఆయన యోగి. ఆయన ఉల్లిని తిన్నా ఏమి తిన్నా తన మనసును అదుపులో ఉంచుకుంటారు. అలాగే మనం కూడా ఉంచుకోగలిగితే ఉల్లిని తినడంలో తప్పు లేదు అని ఆయన ఉద్దేశం అన్నమాట. ఇది ఈ విధంగా ఉల్లిని ఎందుకు తినరో, ఎందుకు తింటారో కూడా చెప్పారనమాట. బాబా గారు తన లీలల్లో ఇది కూడా మనకి చూపించారనమాట. కనుక ఈ విధంగా బాబా తన లీలల్ని చూపిస్తూ మనుషుల్ని, మానవుల్ని, ప్రజల్ని ఎంత ఉద్ధరిస్తున్నారో ఆ విధంగా ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ మనం కూడా ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఈ విషయంతో మనం ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుందాము. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.